కఠినమైన నిర్ణయాలు ఆయన ఒక బహిరంగ సభలో ప్రకటించడం అంటే ఏదో ఒక నేషనల్ అర్జెన్సీ అక్కడ ఉందని అనిపిస్తుంది. అవును, మూడు మనకు ఒక అంటే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ అవుతోంది. అదేంటి అంటే ఇజ్రాయెల్ది ఇంకా ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఆల్రెడీ ఆ యుద్ధం మనకి తెలిసిందే. ఎప్పుడు పాజ్ అంటారో, ఎప్పుడు వాళ్ళు పాజ్ అంటూనే వాళ్ళు అన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నది మనం చూసాం. కువైట్ కొన్నేళ్లలో ఈ ఏడాది అసలు వాళ్ళు ఇప్పటివరకు ఏమి ఎక్స్పోర్ట్ చేయలేదు ఆయిల్. మనం ఖతార్ ఎల్ఎన్జీది ఎంత దెబ్బ తగిలిందో చూసాం. యుఏఈ ఎక్స్పోర్ట్ చేసే పోర్ట్ మీద కూడా దాడులు జరుగుతూ వచ్చాయి. సౌదీకి కూడా దెబ్బ తగిలింది. సరే పోనీ మనకి దీనికి ప్రత్యామ్నాయం రష్యా ఉంది కదా అనుకుంటేనేమో యుక్రెయిన్ రష్యా మీద బ్యాక్ టు బ్యాక్ దాడుల మీద దాడులు చేస్తూ వెళ్తుంది. అంటే ప్రపంచంలో ఒక ఆయిల్ సంక్షోభం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మనం దీన్ని కూడా ఇప్పటివరకు నిజానికి చెప్పాలంటే ప్రధానమంత్రి గారు ఈ భారం ప్రజల మీద పడకుండా చాలా విజయవంతంగానే ఆయన కంటైన్ చేయగలిగారు. కానీ ఎంతకాలం చేస్తారు? దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అంటే మన ఒక్కళ్ళకే వచ్చింది కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోవిడ్ తర్వాత నుంచి ప్రపంచం మొత్తానికి ఏదో ఒక రకమైన సంక్షోభం వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరూ ఇప్పటివరకు మనం దాని నుంచి బయటపడ్డ దాఖలాలు లేవు. మీరు చూసుకున్నట్టయితే యూరోపియన్ దేశాలు బయటపడలేదు, రష్యా బయటపడలేదు, అమెరికా అస్సలు బయటపడలేదు. కానీ దాని నుంచి బయటపడి గ్రోత్ యాక్సిలరేట్ చేసుకున్న ఒకే ఒక ప్రధానమైన దేశం భారతదేశం. సో మరి ఆ గ్రోత్ను కంటిన్యూ చేస్తూనే కొన్ని ఏవైతే అవాంతరాలు వస్తాయో వాటిని కంటైన్ చేయాలి. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇది అన్నారు.